నమస్తే. మన సంస్కృతి ఎంతో గొప్పది. ప్రతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. అలాంటి విశిష్టమైన పర్వదినాల్లో అక్షయ తృతీయ ఒకటి. ఎందుకు ఈ పర్వదినాన్ని పుణ్యదినంగా భావిస్తారు? దీని వెనుక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ హిందూ ధర్మంలో ఎంతో పవిత్రమైన రోజు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ నాడు వస్తుంది. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని, శాశ్వతమైన అని అర్థం. ఈ రోజున చేసే దానం, పుణ్యం, జపం, తపస్సు ఎన్నటికీ తగ్గకుండా ఫలితాన్నిస్తాయని నమ్మకం. పురాణాల ప్రకారం ఈ రోజున పాండవులు అరణ్యవాసంలో ఉండగా శ్రీకృష్ణుడు వారికి అక్షయ పాత్రను వరంగా ఇచ్చాడు. ఆ పాత్రలో వారు ఎంత తీసుకున్నా ఆహారం తక్కువకుండా ఉండేది. ఇది లక్ష్మీ కటాక్షం వలె సాధ్యమైందని చెబుతారు. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. అక్షయ తృతీయ హిందూ ధర్మంలో ఎంతో పవిత్రమైన రోజు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ నాడు వస్తుంది. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని, శాశ్వతమైన అని అర్థం. ఈ రోజున చేసే దానం, పుణ్యం, జపం, తపస్సు ఎన్నటికీ తగ్గకుండా ఫలితాన్నిస్తాయని నమ్మకం. పురాణాల ప్రకారం ఈ రోజున పాండవులు అరణ్యవాసంలో ఉండగా శ్రీకృష్ణుడు వారికి అక్షయ పాత్రను వరంగా ఇచ్చాడు. ఆ పాత్రలో వారు ఎంత తీసుకున్నా ఆహారం తక్కువకుండా ఉండేది. ఇది లక్ష్మీ కటాక్షం వల్లే సాధ్యమైందని చెబుతారు. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. ఈ రోజున మహిళలు ముఖ్యంగా స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసిన వస్తువులు శుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం. గోల్డ్ కొనడం లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. కొందరు ఈ రోజున భూమి లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది అద్భుతమైన సమయం. ఎందుకంటే ఈ రోజున ముహూర్తం చూసే అవసరం ఉండదు. దానంతటా అదే శుభదినంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఈ రోజున వ్రతాలు, ఉపవాసాలు, వేదపారాయణం, దానం మొదలైనవి చేయడం వల్ల పవిత్ర ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ముగింపు. ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.